జయ గారు, మన నెక్స్ట్ ఐటమ్ ఏంటండి? కీమా ఫ్రైడ్ రైస్ అండి. కీమా ఫ్రైడ్ రైస్. దీనికి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, బియ్యం, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, పుదీనా ఆకులు, డాల్డా, మంచి నూనె, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, గరం మసాలా. స్టవ్ ఆన్ చేసుకో. ముందుగా స్టవ్ ఆన్ చేయాలా? సో దీనికోసం ప్రిపరేషన్ ఏమైనా ఉందండి ముందుగా? ఉందండి. రైస్ ముందే వండి పెట్టుకోవాలి. అన్నం వండి పెట్టేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ కాబట్టి ఓకే, ముందే అన్నం వండి పెట్టేసుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు ఆయిల్ పోసుకోవాలండి. మొత్తం ఆయిల్ పడుతుందా అదంతా కూడా? పడుతుంది. ఓకే. ఓకే, కీమా వేసుకోవాలి. చిందుతుంది అలానే? చిల్లు అంటే కొద్దిసేపు చిల్లుతుంది, తర్వాత చిల్లదు. వాటర్ ఉంటాయి కదా కొంచెం. ఇప్పుడు అల్లం అవన్నీ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒక స్పూను. తర్వాత ధనియాల పొడి కొద్దిగా మసాలా పౌడరు, గరం మసాలా. ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు వేయాలి. కారం, పసుపు, ఉప్పు. కారం వేసేస్తున్నాం. కారం వేసి ఉప్పు వేసుకోవాలి. పసుపు, వీటిని కలిపేయాలి. ఒక 10 minutes ఇవి వేగనివ్వాలి. ఓకే, వేగిపోయిందండి. ఇది అయిపోయిందండి. తర్వాత పక్కన పెట్టుకోవాలి. ఓకే, పక్కన పెట్టేసుకొని తర్వాత ప్రొసీజర్ ఏంటండి? ఆ గిన్నె పెట్టుకొని అన్నం పోపు చేసుకోవాలి. ఓకే, ఇది ఊరికే పక్కన పెట్టేయాలి. ఇదే స్టవ్ మీద దీనికి పోపు పెట్టుకోవాలి. ఓకే, దీంట్లో ఏమేమి అవసరం అవుతాయి ఇప్పుడు? డాల్డా అండి. ఓకే, ముందుకు డాల్డా వేసుకోవాలా? డాల్డా వేస్తారా? ఎక్కువ పడుతుందా? తక్కువ. తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలండి. కొద్దిగా వేగాలి. పుదీనా వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. క్యారెట్ తురిమి వేసుకోవాలి. కరివేపాకు, వేగిన తర్వాత ధనియాల పొడి చిటికెడు, మసాలా పొడి, గరం మసాలా పొడి చిటికెడు, కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలండి? ఇప్పుడు రైస్ ఇందులో వేసుకోవాలండి. స్టవ్ ఆన్లోనే ఉంచాలా? అలానే ఉంచాలి. అయిపోయిందండి. ఈ అన్నాన్ని ఇందులో కలిపి స్టవ్ ఆఫ్ చేయనా? ఓకే, అయిపోయింది కదండి. సర్వింగ్ బౌల్లో తీసుకుందామా? తీసుకుందామండి. మటన్ కీమా ఫ్రైడ్ రైస్ రెడీ అండి. ఓకే, చాలా బాగుందండి మటన్ కీమా ఫ్రైడ్ రైస్. ఈ మటన్ కీమా ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. మటన్ కీమా ఫ్రైడ్ రైస్ కి కావాల్సిన పదార్థాలు: మటన్ కీమా, బియ్యం, క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియాల పొడి, డాల్డా, మంచి నూనె, కరివేపాకు, కొత్తిమీర, పసుపు, ఉప్పు, గరం మసాలా పౌడర్, పుదీనా. మటన్ కీమా ఫ్రైడ్ రైస్ తయారు చేసే పద్ధతి: ముందుగా అన్నం వండి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడి చేయాలి. ఇప్పుడు కీమా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి.
ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసి కలపాలి. ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు వేసి 10 నిమిషాల పాటు దోరగా వేగనివ్వాలి. కడాయి తీసి పక్కన పెట్టాలి. ఇంకో కడాయి పెట్టి అందులో డాల్డా వేసి వేడి చేయాలి. తర్వాత పచ్చిమిర్చి వేసి వేగనివ్వాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసి కొద్దిగా వేగనివ్వాలి. ఆ తర్వాత క్యారెట్ తురుము, కరివేపాకు, ధనియాల పొడి, గరం మసాలా పౌడర్ వేసి కలపాలి. ఆ తర్వాత అందులో కొంచెం ఉప్పు వేసి ఉడికించిన అన్నం వేసి వేయించాలి. ఈ రెండింటిని పెద్ద కడాయిలో ఉన్న కీమాలో వేసి కలపాలి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అంతే, మటన్ కీమా ఫ్రైడ్ రైస్ రెడీ. సరే కదండి, జయ గారు చేసిన వంటకాలు. మరిన్ని సరికొత్త వంటకాలతో రేపటి ఎగ్జామ్ మీ ఇంటి వంటలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.